100 కోట్ల అప్పు గురించి బయట పెట్టాలనుకున్న రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రాజ్. ఇంతకు ఏం జరిగింది? అసలు 100 కోట్ల అప్పు గురించి బయట పెట్టాలని రుద్రాని అనుకోవడం ఏంటి? అసలు రుద్రానికి ఆ విషయం ఎలా తెలిసింది? మరి రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ రాజ్ ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా కావ్యరాజు అందరూ కూడా కనకం వాళ్ళ ఇంటికి సీమంతం చేయడానికి వచ్చేసేసరికి కావ్య మెడలో నగలు కనిపించకపోవడంతో ఇటు ధాన్యలక్ష్మి నిలదీసేసరికి ఏం మాట్లాడకుండా కావ్య సైలెంట్ అయిపోతుంది. ఏంటి కావ్య, నీకు నగలు ఇచ్చాను కదా, ఆ నగలు ఏం చేసావు? పెట్టుకోకుండా ఇలా సింపుల్గా రావడం ఏంటి? ఏమైంది కావ్య అని చెప్పనేసరికి ఏమీ లేదత్తయ్య, హడావిడిగా మర్చిపోయి వచ్చేసాను. సగం దూరం వచ్చిన తర్వాత గుర్తొచ్చింది, మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్ళడంలే అని వచ్చేసాను అత్తయ్య. చీర కట్టుకున్న తర్వాత పెట్టుకొచ్చాను అనుకున్నాను, హడావిడిలో మర్చిపోయాను. ఏమీ అనుకోకండి, ఇలా సింపుల్గా ఉన్నా బాగానే ఉన్నాను కదా అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పాను. కానీ ఇంకెందుకులే మమ్మీ, మర్చిపోయాను అని చెప్తుంది కదా, మళ్ళీ బయలుదేరిన తర్వాత వెనక్కి వెళ్ళకూడదు కదా, మనం ఇక్కడికి శుభకార్యం మీదే కదా వచ్చాము అంటూ రాజ్ కవర్ చేసేసరికి ఇది చాలా నమ్మశక్యంగా అనిపించట్లేదు రాజ్. నగలు పెట్టుకోవడం మర్చిపోతారు ఆడవాళ్ళు. ఏదైనా ఫంక్షన్ అంటే ముందుగానే చీరకు తగ్గ నగలు తీసుకుని బయట పెట్టుకుంటారు. అలాంటిది కావ్య నగలు పెట్టుకోవడం మర్చిపోయిందంటే నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు అని చెప్పనగానే కళావతికి నగలంటే ఇష్టం లేదు కదత్తా, అందుకే మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎందుకు నగల గురించి డిస్కషను? అయినా బయట వాళ్ళ ఇంట్లో ఫంక్షన్గా వెళ్తున్నాం, ఈ ఇంట్లో ఫంక్షన్కే కదా, ఏం ఇబ్బంది లేదు. అయినా మీరందరూ పెట్టుకున్నారు కదా, కావ్య పెట్టుకోకపోయినా పర్వాలేదులే అంటూ ఇంకా రాజ్ అనేసరికి ఇంకా రుద్రాన్ని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మమ్మీ, ఏం ఆలోచిస్తున్నావు అనగానే ఏదో జరుగుతుందిరా బ్యాక్ డ్రాప్లో, మనకు అర్థం కావట్లేదు. కావ్య రాజులు ఏదో దాస్తున్నారు. కావ్య ఈరోజు నగలు పెట్టుకోకుండా ఉండడానికి మీ తాతయ్య హాస్పిటల్ బిల్లు క్యాష్ రూపంలో కట్టడానికి వెనక ఏదో కారణం ఉంది. ఆఫీసులో నీకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరా అనగానే ఎంప్లాయ్ అయితే ఉన్నాడు కానీ మనకు ఎలాంటి హెల్ప్ చేయడు అనగానే హెల్ప్ చేయొద్దు, ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు కదా అని చెప్పనేసరికి ఇచ్చినా ఇవ్వచ్చు అని వెంటనే ఫోన్ చేయను కానీ ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఫోన్ లిఫ్ట్ చేయకుండా రాహుల్ సార్ ఎందుకు చేస్తున్నారు? ఆయన రాహుల్ సార్తో మాట్లాడతారని రాజ్ సార్ కానీ కావ్య మేడం కానీ తెలిస్తే ఖచ్చితంగా నన్ను జాబ్లోంచి తీసేస్తారు. వీళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండడమే మంచిదని ఇంకా సర్లే రాహుల్, ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వదిలేసేయి, ఫంక్షన్ అయిన తర్వాత చూసుకుందామని చెప్పి ఇంకా రుద్రాని అయితే ఫంక్షన్లో ఏదైనా గొడవ చేద్దామని ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడికక్కడ కనకం అలా మేనేజ్ చేసి ఇంకా మొత్తానికైతే ఏ గొడవ చేయకుండా ఆ కాలు ఇరిగిపోయిన కుర్చీలో రుద్రాని కూర్చునేటట్టుగా ప్లాన్ చేస్తుంది. ఇంకా రుద్రాని ఆ కుర్చీలో కూర్చోవడం, అందులోంచి పడడం, నడుము విరగడంతో ఇంకా రుద్రాని కాస్త ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. ఇంటికి తీసుకువెళ్ళిపోయేసరికి అమ్మో నడుము నొప్పి అంటూ ఇంకా రుద్రాని అపసపాలు పడుతూ గదిలోంచి బయటికి రాదు. ఈ హడావిడిలోనే ఇంకా రుద్రాని అయితే ఒక విషయం తెలుసుకుంటుంది. బ్యాంకు వాళ్ళు వెళ్ళారు అని రాహుల్ వాడిని డైరెక్ట్గా వెళ్ళి అడిగేసరికి వాడు కాస్త చెప్తాడు. బ్యాంకు వాళ్ళు వచ్చారా? ఏ బ్యాంకు వాళ్ళు అనగానే ఐడి కార్డు సరిగ్గా గుర్తులేదు సార్ అనగానే జ్ఞాపకం తెచ్చుకో, ఏ ఐడి కార్డో గుర్తు తెచ్చుకో అనగానే గుర్తొచ్చింది సార్, పలానా బ్యాంకు అని చెప్పనేసరికి సరే థ్యాంక్స్ అని చెప్పి అదే విషయం మంచం మీద ఉన్న రుద్రానికి చెప్తాడు. చెప్పేసరికి సరే నేను మంచం నుంచి దిగాక అప్పుడు చెప్తాను వీళ్ళ పని. ఇంక ఈలోపు కళ్యాణ్ హాస్పిటల్లో ఉండగానే సీతారామయ్య గారు కాస్త కళ్ళు తెరిచి రాజ్ కావ్యతో మాట్లాడాలి కళ్యాణ్ అనగానే సరే తాతయ్య, ఇప్పుడే అన్నయ్య వదినకు ఫోన్ చేస్తాను అంటూ రాజ్ కావ్యకు ఫోన్ చేస్తాడు కళ్యాణ్. వాళ్ళు ఎంతో ఆతృతగా వచ్చేసరికి ఏం జరిగింది రాజ్ అని చెప్పాను. కానీ ఏమీ లేదు తాతయ్య, మీరు కోమాలోంచి బయటికి వచ్చారు, మాకు అదే సంతోషం అనగానే లేదు, కావ్య నా దగ్గర చాలాసార్లు బాధపడింది. నేను కోమాలో ఉన్నా మీరు మాట్లాడే ప్రతి మాట నా
మనసుకు తెలుస్తుంది. కానీ నా నుంచి సమాధానమే బయటికి చెప్పలేకపోతున్నాను. నా నుంచి ఆ ఆతృత వల్లేనేమో ఇప్పుడు కోమాలోంచి నేను బయటికి వచ్చాను. కావ్య ఏది అనగానే కావ్య వస్తుంది. ఏం జరిగిందమ్మా కావ్య అని చెప్పనేసరికి, ఎవరో బ్యాంకు వాళ్ళు వచ్చారు తాతయ్య గారు, మీరు మీ ఫ్రెండ్కి 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టానని చెప్పారు అనగానే, చూడమ్మ కావ్య, నేను ఏ బ్యాంక్ వాళ్ళకి ఎవరికి షూరిటీ సంతకం పెట్టలేదు. అసలు నా ఫ్రెండ్ అన్న వాడికే నేను షూరిటీ సంతకం పెట్టలేదు. కేవలం వాడు నన్ను అడిగాడు, నేను ఇవ్వను అని చెప్పాను. ఎందుకంటే షూరిటీ సంతకాలు పెట్టడం వల్ల ఏదైనా జరిగే అవకాశం ఉంది. నా స్నేహితులు నిజాయితీగానే ఉండొచ్చు, కానీ వెనకాల వాళ్ళు నిజాయితీగా ఉంటారని గ్యారంటీ లేదు కదా. డబ్బు విషయంలో స్నేహాలు కూడా చెడిపోతాయని నాకు బాగా తెలుసు. మా ఇద్దరి మధ్య స్నేహం చెడిపోకూడదన్న ఉద్దేశంతోటే డబ్బు ప్రస్తావన మా ఇద్దరి మధ్య రాలేదు. నేను ఎవరికి షూరిటీ సంతకం పెట్టలేదు అని చెప్పనేసరికి, ఇంకా రాజ్ బ్యాంక్ వాళ్ళదే ఏదో ప్రాబ్లం ఉండుంటుంది. బహుశా ఆయన స్నేహితులని తెలుసుకుని ఆయన ఎలాగా చనిపోయారు కాబట్టి ఈయనే షూరిటీ సంతకం పెట్టాడని వాళ్ళే ఏదో ఫామ్స్ ఫిలప్ చేసుకుని ఇలా చేసి ఉండొచ్చు అని అనుకుని రాజ్ కావ్య ఇద్దరు కూడా ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళని పట్టుకుని 4 పీకేసరికి, క్షమించండి సార్, నిజానికి సీతారామయ్య గారు ఏ షూరిటీ సంతకం పెట్టలేదు. కానీ సీతారామయ్య గారు మా బ్యాంకులో ఇంతకుముందు లోన్ తీసుకున్నారు. అప్పుడు ఆయనకి సంబంధించిన కొన్ని దస్తావేజుల మీద పెట్టిన సంతకాలను మేము డూప్లికేట్ చేసి, అంటే ఫోర్జరీ చేసి, ఎలాగా అయినా స్నేహితులు ఇద్దరూ బ్యాంకుకు రావడం మాకు బాగా తెలుసు. అది ఉపయోగపడుతుందని, ఆయన ఎలాగా చనిపోయారు, ఈయన కోమాలో ఉన్నారు కదా అని ఈలోపు అమౌంట్ డ్రా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో, మీరు బాగా స్థిరపడి ఉన్నారన్న ఉద్దేశంతో మేము ఇదంతా చేశాం సార్, మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరతారు. అయితే మాకు ఈ అప్పుకు ఎలాంటి సంబంధం లేదని, మేము కట్టిన 20 కోట్ల రూపాయలు మీరు రిటర్న్ బ్యాక్ చేయకపోతే మీ బ్యాంక్ మీద మేము కేసు పెడతామని చెప్పనేసరికి, వద్దు సార్, అలాంటి పని చేయొద్దు, మేము 20 కోట్లు రిటర్న్ బ్యాక్ చేసేస్తాము అని చెప్పి ఇంకా 2 రోజుల్లో రిటర్న్ బ్యాక్ చేసేసి వాళ్ళు కాస్త సంతకాలు కూడా పెట్టేసి మీకు ఈ లోన్కి సంబంధం లేదని సంతకాలు కూడా పెట్టి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత ఈ విషయాలేమీ రుద్రానికి తెలియదు. ఎందుకంటే రుద్రాని బెడ్ మీదే కదా ఉంది. వాడినప్పుడైతే ఇన్ఫర్మేషన్ అడిగారు, కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. కాబట్టి వాడి నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రుద్రాని ఎప్పుడైతే మంచం దిగి కోలుకుంటుందో ఇంకా అదే విషయాన్ని అందరి ముందు బట్టబయలు చేయాలని ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు అలా చేయడం వల్ల లాభం ఏంటి మమ్మీ అని చెప్పాను. కానీ అప్పుడైనా ధాన్యలక్ష్మి కోర్టుకు వెళ్తుందేమోరా, అప్పుడు మనకు రావాల్సిన ఆస్తి మనకి వస్తుంది అంటూ ఇంకా రుద్రాని కాస్త అందరి ముందు ఈ కావ్యరాజులు ఏం చేశారో తెలుసా, మనెవరికి తెలియకుండా ఏం దాచిపెట్టారో తెలుసా, వీళ్ళు ఇలా దాచిపెట్టడానికి కోసమే, ఈ అప్పు తీర్చడం కోసమే కావాలని ఒకే కూర ఒకే రకం టిఫిను, రోజుకు 2 సార్లు మాత్రమే కాఫీ తాగే రూల్స్ పెట్టారు. కార్లు తీసేశారు, క్రెడిట్ కార్డులు బ్లాక్ చేశారు, అమౌంట్లు మొత్తం లాక్ చేశారు. ఇదంతా ఎందుకోసం? మా నాన్న 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టడం కోసం, ఆ అప్పు తీర్చడం కోసమే ఇదంతా ప్లాన్ చేసి వీళ్ళు ఇదంతా చేశారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఏంట్రా అనగానే, అత్త చెప్పింది నిజమే, తాతయ్య షూరిటీ సంతకం పెట్టారని, మేము ఆ అప్పు తీర్చడం కోసం ఇవన్నీ బ్లాక్ చేసిన మాట నిజమే. కానీ అత్తకు తెలియని మరొక విషయం ఉంది. అదేంటంటే తాతయ్య కోమాలోంచి రావడంతోటే మాకు ఆ విషయాన్ని చెప్పేశారు. ఏ విషయం అంటే తాతయ్య ఎవరికి షూరిటీ సంతకం పెట్టలేదని. అప్పుడు మాకు బ్యాంక్ మేనేజర్ వాళ్ళ మీద అనుమానం కలిగి వాళ్ళని 4 పీకేసరికి అసలు విషయం బయటపడింది. ఎందుకంటే తాతయ్య ఆయన ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండడం వీళ్ళు బాగా చూసి ఆయన ఎలాగా చనిపోయారు. ఎలాగా తాతయ్య కోమాలో ఉన్నారు కదా, కోమాలోంచి వచ్చేలోపు అమౌంట్ మొత్తం రికవరీ చేసేద్దామన్న ఉద్దేశం
ఉద్దేశంతో వీళ్ళు ఇలా ప్లాన్ చేసి మరీ చేశారు. ఈ విషయం వాళ్ళ నోటుతోటే వాళ్ళు బయట పెట్టారు. ఇంకా మీకు నమ్మశక్యం కాకపోతే వాళ్ళని ఇప్పుడే ఇక్కడికి పిలిపించి మరీ అందరం ముందు నిరూపిస్తాను అంటూ చెప్పేసరికి ఏం అవసరం లేదు రాజ్, నువ్వే చెప్తున్నావు కదా అంటూ మాట్లాడేసరికి ఏంటత్తా ఇంటి పరువుని మమ్మల్ని పరువు తీయాలని బాగా ప్రయత్నించినట్టున్నావు. ఆయన ఎదుటి వాళ్ళు బాధపడుతూ ఉంటే నువ్వు చాలా సంతోషపడతావు కదా, అందుకే నీకు ఎలా జరుగుతుంది అంటూ రాజ్ అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.